జై జాగృతి. నా పేరు భానుత్ కిషన్ నాయక్. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు హైదరాబాద్ మేడ్చల్ అద్వయ కన్వెన్షన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 మునీరాబాద్ మేడ్చల్ హైదరాబాద్లో జరిగిపోయేటటువంటి తెలంగాణ జాగృతి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఓ ప్రాంతీయ పార్టీ ఆవిర్భించనున్నది. ఆ ప్రాంతీయ పార్టీ కవితక్క గారి నాయకత్వంలో ఇలా కులమతాలకు అతీతంగా అసమానతలు కలిగినటువంటి సమాజాన్ని సమాంతరం చేసేందుకు ఇవాళ వర్ణ వర్గాలకు తావు లేకుండా ప్రతి ఒక్కళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించనున్నది. ఇలా మనం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ 10-12 ఏళ్లలో ఇలా పేదలు ప్రజలకు ఇంకా చేరువలో సామాజిక తెలంగాణని తీసుకురాలేకపోయామనేటటువంటి ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో, ఇవాళ పూలే ఐడియాలజీతోని ఇవాళ కవితక్క పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అందరికి సబ్బండ వర్గాల కోసం పనిచేసేటటువంటి సామాజిక తెలంగాణ లక్ష్యంగా అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం జరుగుతున్నటువంటి 25వ తారీఖు నాడు ప్రారంభం కాబోయేటటువంటి పార్టీకి ఈ జిల్లా నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున రావాలని, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి మేధావులు కవితక్కతో కలిసి నడిసి ఇవాళ మన హక్కుల కోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం మనం అందరం ఐక్యమై తెలంగాణ జాగృతి నాయకత్వాన ఏర్పాటు కాబోయేటటువంటి రాజకీయ పార్టీని ఆదరించాలని చెప్పని ఖమ్మం జిల్లా వైపు నుండి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. తెలంగాణ జాగృతి పార్టీగా ఆవిర్భవించుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఆహ్వానం పలుకుతూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సబ్బండ వర్గాలు కవితక్క పెట్టే పార్టీకి అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఉద్యమకారులైతేమి, మేధావులైతేమి, మహిళలు అందరూ, విద్యావంతులు అందరూ వచ్చేసి ఆ పెట్టబోయే పార్టీని ఆశీర్వదించి ఆ పార్టీని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ, ఖమ్మం జిల్లాలో ఈరోజు పార్టీ సింబల్ అయితే ఇంకా మాకు చెప్పలేదు, ఆ రోజే చెప్తారు కాబట్టి పోస్టర్ ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటాము. రేపటి నుంచి అదే కార్యక్రమంలో ఉంటాము. ప్రతి ఒక్కరికి, మేధావులకు కూడా ఆహ్వానాలు పలుకుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని అందరిని పిలుచుకొని సబ్బండ వర్గాలను కూడా మేము మాతో కలుపుకొని పోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ పార్టీలోకి రావచ్చు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఏమి లేదు. ఇది అందరి పార్టీ. తెలంగాణ జాగృతి పార్టీ అంటేనే అందరి పార్టీ. పేద ప్రజల కోసం పుట్టింది. భూదాన్ భూములలో కూడా ఫైటింగ్ చేయడానికి వచ్చిన కవితక్కకు ఖమ్మం జిల్లాలో ఎంత గొప్పగా మనం ఆహ్వానించి అక్కని పెద్దపీట వేసామో, ఆ భూదాను ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చూసి ఈ రోజు ఒక మహిళ ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది కాబట్టి ఆమెకు మనం సహకరించాలనే నానుడికి వచ్చేంత వరకు మేము జాగృతిలో ఉన్నాము. కాబట్టి ఈ జాగృతి పార్టీగా ఆవిర్భవిస్తున్న సందర్భంగా అందరూ ఆహ్వానితులు, మీడియా మిత్రులు కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా అందరు తప్పనిసరి రండి. ప్రయాణంలో భాగంగా ఈ రోజున 20 సంవత్సరాల తర్వాత కవితక్క గారు రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి ఈ తరుణంలో ఖమ్మం జిల్లా తరపు నుంచి, ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి ఖమ్మం ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలని ఈ యొక్క ఆవిర్భావమైనటువంటి మేడ్చల్లో జరిగేటువంటి ఆవిర్భావ సభకి, అదేవిధంగా అద్వయ కన్వెన్షన్ ఎగ్జిట్ నెంబర్ 6 జరుగుతుంది 25వ తారీఖున. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు విచ్చేసి కవితక్కకి సపోర్ట్ తెలియజేయాలి. అక్క పోరాట పటి మీద మనం ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో చూసాం ఈ మధ్యన ఒకసారి. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు, అన్ని పోరాటాలు చేయడానికి అక్క రెడీగా ఉంటారు. కాబట్టి అక్కకి మీ యొక్క సపోర్ట్ ఖమ్మం జిల్లా తరపున మనందరం అందిస్తామని తెలియజేయడం సందర్భంగా మరి అందరూ రావాలి, అందరూ అక్కకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి.